హాయ్ గైస్, 28,000 రూపాయలకి సామ్సంగ్ బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ మీరు విన్నది నిజమే. సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీలను అయితే లాంచ్ చేసింది. 2026 మోడల్, అది కూడా ఏఐ ఇంక్లూడ్తో వచ్చేటువంటి మినీ ఎల్ఈడి టీవీలు కేవలం 28,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 4 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్. ఇవి మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్లో అయితే దొరుకుతూ ఉన్నాయి, మీకు అమెజాన్లో అయితే దొరకట్లేదు. ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి 43 ఇంచెస్, 55 ఇంచెస్ సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు 65 ఇంచెస్, 75 ఇంచెస్ తీసుకోవాలంటే వెరీ సూన్ అయితే ఇవి సేల్లోకి రాబోతున్నాయి. మాక్సిమం మనకి రేపు సేల్ జరుగుతుంది కదా, ఆ సేల్కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు 43 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ కానీ పర్చేస్ చేయాలి అంటే ఫ్లిప్కార్ట్ లింక్స్ మీకు పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను, మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి మినీ ఎల్ఈడి టీవీలో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో ఒక్కసారి అయితే చూసేద్దాం. ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం గట్టిగానే ఇచ్చారని చెప్పుకోవాలి. 4K అప్ స్కేలింగ్ కూడా మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సపోర్ట్ అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ నార్మల్ కంటెంట్ చూస్తుంటే, మీరు 1080p కానీ 2K కంటెంట్ కానీ చూస్తుంటే మీకు 4K అయితే అప్ స్కేల్ అవుతుంది. మీరు ఒకవేళ న్యూస్ కానీ లేదా సీరియల్స్ కానీ లైక్ కేబుల్ టీవీస్ కానీ అవి చూస్తుంటే మీకు కొంచెం అప్ స్కేల్ చేసి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దానికి తోడు ఇది మనకి విజన్ ఏఐ కంపాటబిలిటీతో అయితే ఇచ్చారనమాట. ఆటోమేటిక్గా మీకు ఏదైతే సరౌండింగ్ ఉందో ఆ సరౌండ్ని బట్టి వీడియో ఆడియో అయితే మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 Hz వీళ్ళు స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి మోషన్ యాక్సలరేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల కొంచెం మనం ఏదైనా యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక మెయిన్ కలర్స్ కోసం మనకి కలర్ బూస్ట్ని అయితే వాడారు. ఇది కూడా మనకి ఇంటెలిజెంట్ కలర్ టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల ఏంటంటే పిక్చర్ కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది, దాంతోపాటు బ్రైట్గా కూడా కనిపించడానికి ఇది కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. అట్లీస్ట్ మనకి 16GB అయినా సరే స్టోరేజ్ ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే కంపెనీ టీవీలు అన్నీ కూడా మనకి ఈ 8GB స్టోరేజ్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ విషయంలో మనం ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 2GB ర్యామ్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా స్మూత్గా అయితే పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో వస్తున్నటువంటి ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి టైజన్ వాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైజన్ వాయిస్ ప్రొవైడ్ చేసినప్పటికీ మీకు నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ ఇలా మీకు ఏవైనా సరే యాప్స్ అన్నీ కూడా బేసిక్గా ఉండేటువంటి మనకి నీడ్ ఉండేటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా 150+ ఛానల్స్ అయితే మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీరు కావాలంటే వీటిని కూడా వాడుకోవచ్చు. వీటితో పెద్ద ఉపయోగం లేనప్పటికీ వీళ్ళు ఒక 150 ఛానల్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు డిష్ టీవీ పెట్టుకోకపోయినప్పటికీ కూడా మీకు ఇవైతే పనికొస్తూ ఉంటాయి, మీరు కావాలంటే వీటిని వాడుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకుంటే వీటిలో మనకి రీజనల్ లాంగ్వేజెస్లో కొన్ని ఛానల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. చాలామంది ఓన్లీ తెలుగు మాత్రమే 150 ఛానల్ వరకు ఇస్తారనుకుంటారు, అదైతే కాదనమాట. ఈ టీవీ వచ్చేటప్పటికి మనకి 7 years ఓఎస్ అప్డేట్తో వస్తుంది. అంటే ఒక్కసారి కనుక మనం టీవీ కొన్నామంటే 7 years పాటు మనకి కొత్తదిలాగే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి 7 years గ్యారంటీ ఓఎస్ అప్డేట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక చాలామంది అన్నీ బాగానే ఉన్నాయి, మరి కనెక్టివిటీ ఫీచర్స్ ఏంటి, పోర్ట్స్ ఏమి ఇచ్చారు అని అంటే మాత్రం 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు, ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ కనెక్టివిటీ కోసం మనకి వైఫై 5 మీద అయితే ఇచ్చారనమాట. గేమర్స్ కోసం మనకి ALLM, అదే ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది కదా, ఇది కూడా ఉంది. దాంతోపాటు VRR కూడా ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఏదైతే VRR ఉందో ఇది కూడా మనకి దీనికి ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుకోవాలంటే గేమింగ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ బడ్జెట్ దగ్గర మనల్ని సాటిస్ఫై చేయగలుగుతుందా లేదా అన్నది మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. నెంబర్స్ పెద్దగా అయితే మనం ఇక్కడ చూసుకోకూడదు. ఇక సౌండ్ విషయానికి వస్తే సౌండ్ వచ్చేటప్పుడు మనకి 30 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేయడం కోసం వీళ్ళు సామ్సంగ్ బ్రాండ్ ఫీచర్ ఉంది కదా మనకి క్యూ సింఫనీ సపోర్ట్, సో దాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మీ దగ్గర ఒకవేళ సామ్సంగ్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఏదైనా ఉందనుకోండి, డైరెక్ట్గా ఈ క్యూ సింఫనీ సపోర్ట్ అయితే ఉండడం వల్ల మీకు రెండు కలిపి ఒకేగా యాక్ట్ చేస్తాయన్నమాట. దానివల్ల సినిమా థియేటర్ ఫీల్ మీకు కలుగుతూ ఉంటుంది. మీకు ఏదైతే సౌండ్ బార్ ఉంటుందో దాంతోపాటు మీకు టీవీ కూడా ఒకేసారి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేటప్పుడు మనకి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year అనేది మనకి స్టాండర్డ్ వారంటీకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక 1 year అడిషనల్ వారంటీ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి ప్యానల్ మీద ఎక్స్ట్రా వారంటీ అయితే కవర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక మనము ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ప్రైజెస్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోయే ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఏదైతే మనకి 43 ఇంచెస్ ఉందో సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 34,990 అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 28,690 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. మరి కార్డ్ ఆఫర్ ఏది యూజ్ చేయాలంటే ప్రజెంట్ నేను ఇప్పుడు చూసే టైంకి
ఎస్బీఐ మీద ఆఫర్ నడుస్తుంది. అలాగే మనకి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు ఉంది కదా, దాని మీద కూడా ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి 28,690 అయితే ఉంది. రేపు సేల్కి మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ తగ్గిన 27,000 రూపీస్కి ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఎందుకు టీవీ కొని చేయలేదు అంటే, ఎలాగో రేపు సేల్ ఉంది కాబట్టి ఆ సేల్లో కొని దీనికి సంబంధించిన రివ్యూ వెరీ సూన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను, రియాలిటీలో ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే రేపు మళ్ళీ ఈ సేల్లో మీరు మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక 55 ఇంచెస్ విషయానికి వస్తే 55 ఇంచెస్ అనేది మనకి దీని ప్రైస్ 45,990 అయితే ఉంటుంది. కంగారు పడద్దు, మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 6,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 39,140 రూపాయలకి అయితే వస్తుంది. 39,140 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అండర్ 40,000 రూపీస్లో, అది కూడా మీకు అండర్ 40 కూడా కాదు, అండర్ 39,000 రూపీస్లో, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి అస్సలు వదలొద్దు, ఖచ్చితంగా తీసుకోండి కళ్ళు మూసుకొని. మనం పెట్టే ప్రైస్కి వర్తి అయినటువంటి సైజ్ ఏది అని అంటే మాత్రం మీకు అన్ని సైజెస్ వర్తే. ఈవెన్ మీకు 75 ఇంచెస్ ఏదైతే ఉందో అది కూడా అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్ లోపే ఉంది. చెప్పాలంటే అది మీకు 95,000 రూపీస్ నుంచి 99,000 రూపీస్ మధ్యలోనే ఉందన్నమాట. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ఇంకా కూడా తగ్గుతుంది. కాకపోతే ప్రజెంట్ మీకు 43 ఇంచెస్ 55 ఇంచెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. కానీ 75 ఇంచెస్ కూడా మీకు అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్లోనే ఉంది. కానీ నా చాయిస్ అయితే మాత్రం 55 ఇంచెస్ 39,000 రూపీస్కి వస్తుంది. రేపు సేల్లో ఇంకా తగ్గుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలన్న ఉద్దేశంతో కొంచెం నేను ముందుగా చేస్తూ ఉన్నాను. కానీ వెయిట్ చేయండి, మన ఛానల్లో దీనికి సంబంధించిన రివ్యూ అయితే వస్తుంది. రేపు సేల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ టీవీని పర్చేస్ చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే మీ ముందు పెడతాను. దీన్ని వేరే వాటితో కంపేర్ చేస్తూ కూడా రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ఈ టీవీలు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. కనుక ఇవి మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అయితే అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్లో అవైలబుల్ అయితే లేవు. ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. రేపు మనకి సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్లో మంచి మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా లూట్ డీల్ వచ్చిందంటే నేను వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు మిస్ చేయకుండా వెంటనే పర్చేస్ చేసినట్లయితే చాలా మనీ అయితే మీరు ఆదా చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాని మీద స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని త్రూ అయినా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.